బుద్ధి వంకర బాగాలేదు అనుకున్నాడు. శరీరం వంకర పోయిన బుద్ధి వంకర బాగూడదండి. బుద్ధి వంకర పోయినోడికి ఎక్కడికి పోయినా స్థానం ఉండదు. బుద్ధి వంకర వాడిని ఇంట్లోకి రానిస్తామా? శరీరం వంకర పోయినా కానీ మంచి మాట మంచి మనస్సు ఉంటే లోపలికి తెస్తామండి. బుద్ధి వంకర పోయినోడు అందంగా ఉన్నాడండి, 6 అడుగులు ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, బాగా అందంగా ఉన్నాడు, రానిస్తామా బుద్ధి వంకర కలిగిన వాడిని ఇంట్లోకి? ఎందుకని? వాడు ఆ కొంప నాశనం చేసేస్తాడు, వాడి బుద్ధి వంకర. కాబట్టి ఆయన అనుకున్నాడు, అష్టావక్రుల వారు, మా నాన్నగారు నాకు ఎంత మేలు చేశాడో, శరీరానికి వంకర ఇచ్చాడే కానీ నా బుద్ధి వంకర ఇవ్వలేదే. బుద్ధి వంకర తీసేవాడు ఎవరు? గురుదేవులు. మా తండ్రి గారు నా గురువు అన్నాడండి ఆయన. శరీరం వంకర ఇచ్చినా కానీ తండ్రి గురువు ఆయనకి. తండ్రి గురువు కావడం గొప్ప గొప్ప అదృష్టం అండి. తండ్రి గురువు కావడం అంటే ఒకటి జన్మనిస్తాడు, ఒకటి జన్మరాహిత్యంగా ఉండే గురుస్థితిలో తాను నిలబడతాడు. ఈ రెండూ ఒకరికి లభించడం చాలా అదృష్టం. ఎందుకంటే తండ్రి దగ్గర అయితే గురుతత్వం పట్టదండి. మా నాన్నే కదా, పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాం కదా, మా నాన్న ఇగో ఇది తింటున్నాడు, అది తింటున్నాడు, అలా ఉంటున్నాడు కదా, మా నాన్న గురువేమిటి? తండ్రిలో ఉన్న గురుత్వాన్ని గుర్తించాలంటే అది శిష్యుడిగా తాను మనస్సు వంగితేనే తండ్రిలో ఉన్న గురుతత్వాన్ని గుర్తిస్తాడు. అందరూ గుర్తించలేదు. తండ్రిలో గురుతత్వాన్ని గుర్తించాలంటే మనస్సు వంగాలి. అక్కడ మనస్సు వంగకపోతే మా నాన్న ఏమిటో ఎక్కడికో పోతుంటాడండి, ఎక్కడికి పడితే అక్కడికి, ఏం పని పడలేదు మా నాన్నకి. ఇదే మాట్లాడతాం తండ్రి గురించి. గురుతత్వం గుర్తించాలంటే ముందు నువ్వు శిష్యుడివి కావాలి, నీ మనస్సు వంగాలి. మనిషి వంగి వంగి దండాలు పెడితే గురుతత్వం కాదండి, మనస్సు వంగాలి. మా గురువు గారు చెప్పారు, శరీరం వంగితే వ్యాయామం, మనస్సు వంగితే వైరాగ్యం అన్నాడు. శరీరం వంగిలేస్తే వ్యాయామమే. ఇప్పుడు వెళ్తున్నారు కదా పెద్ద పెద్ద బస్సులు తీయటానికి, గుళ్ళు ఎత్తడానికి బొండ్లు ఎత్తడానికి పోతున్నారే, గురువుకు దండం పెట్టిన అంతే పుణ్యం. మీరేమనుకోకండి. మనస్సులో గురువు అనే భావన లేక, ఇతడు గురువు అనే భావన లేక, ఏదో అందరూ పెడుతున్నారు నేను కూడా పెడితే ఒక దరిద్రం పోతుంది కదా అని వంగి లేచామనుకో, ఏమండి బస్తా మిరపకాయలు ఎత్తుకుంటే ఎంత పుణ్యమో, ఆ సమయంలో వంగితే ఎంత పుణ్యమో, నువ్వు గురువుకు నమస్కారం చేసిన అంతే పుణ్యం. నువ్వు పెట్టినా పెట్టకపోయినా అతను పెద్ద పట్టించుకో. నమస్కార తిరస్కారాలకు అతీతుడండి గురుస్వరూపం. నువ్వు నమస్కారం పెడితే పొంగిపోవడం, నువ్వు తిరస్కారం చేస్తే కురిగిపోవడం, ఈ రెండుకి గురువుకి లేవు. అందుకని గురువు ఏం చేస్తాడు? మనలో ఉన్న వంకర తొలగిస్తాడు. జనక మహారాజు గారు ఒక మాట చెప్పాడు, గుర్రపురి కాపులో కాలు పెట్టి మళ్ళీ యథాస్థానంలో కూర్చునేటప్పటికీ మోక్షం పొందొచ్చు, ఇది శాస్త్రంలో ఉంది, మీరు నిరూపణ చేస్తారా అని అడిగాడు. ఎవరు అడిగారు? అది జనకుడు అడిగాడు. ఏమంటే జనకుడు అడిగాడు కదా, నేను కూడా అడుగుతానంటే, జనకుడి స్థితిలో నువ్వు ఉన్నావా? తెల్ల డ్రెస్ చేసుకున్న వాళ్ళందరూ ఆపరేషన్ చేయలేరండి. ఒక ఆయన ఎవరో డాక్టర్ చక్రవర్తి సినిమా చూశాడంట. డాక్టర్ చక్రవర్తి సినిమాలో డాక్టర్ గారు ఆపరేషన్ బాగా చేస్తారు, నాగేశ్వరరావు గారు జగయ్య గారు ఉన్నారు, పాత సినిమాలు చూసేవాడు గుర్తు. ఆయన బాగా తెల్లకోట వేసుకొని బాగా ఆపరేషన్ చేస్తారంట మహానుభావుడు. ఆయన మామూలుగా పోతుంటే ఒక ఆయన అంటే పడి, ఏమండి మీరు ఆ సినిమాలో ఆపరేషన్ చేశారు కదా, నాకు ఇప్పుడు చేయండి అని కూర్చున్నాడట వాడు. ఆయన అన్నాడు, అది సినిమాలో సక్సెస్ అవుతుందో కానీ జీవితంలో చేస్తూ నువ్వు వస్తా ఉన్నాడు. డాక్టర్ చక్రవర్తి సినిమాలో, బయట కాదు. అలాగే బయట వేషాలు ఏమీ మానవుని ఉద్ధరించవు. బయట తెల్లకోట వేసుకున్న వాళ్ళందరూ ఆపరేషన్ చేస్తే జనం వస్తారు. అలాగే ఇక్కడ కూడా జనక మహారాజు గారి స్థితికి మనం ఎదిగుంటే మనం అడగాలి. జనక మహారాజు గారు బోధకు వచ్చేంత వరకు శిష్యులకు బోధ చెప్పేవాడు కాదు, అష్టావక్ర మహాత్ముడు. ఆయన వచ్చేంత వరకు వేచి చూస్తే ఓ రోజున ఆయన వచ్చేటప్పటికి ఏది వీళ్ళలో శిష్యుల్లో గుసగుసలు బయలుదేరాయి. ఎంతైనా రాజుగారు కదా, రాజుగారు బాగా డబ్బు ఉంది, దర్పం ఉంది, ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. ఆయన వస్తేనే బోధ మొదలు పెడుతున్నాడు మన గురువు గారు. గురువు గారికి కూడా డబ్బు పిచ్చింది, ఎందుకంటే డబ్బు వచ్చిన వాడు వస్తేనే మొదలు పెడుతున్నాడు కనుక. ఈ మాటలు గురువులకు తెలియవా? ఆయన బాగా గమనించాడు, బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఓ సన్నివేశం వచ్చింది అక్కడ. జనకుడు వచ్చాడు, కూర్చున్నాడు, శిష్యులు వచ్చారు, కూర్చున్నారు. ఈయన బోధ మొదలెట్టారు. ఈ లోపల ఆయన సంకల్పం చేత శిష్యుల ఇళ్ళన్నీ తగలబెట్టేస్తున్నాయి, గుడిసెలన్నీ తగలబడుతున్నాయి. ఆపై ఆ వైపున జనక మహారాజు గారి రాజ్యం తగలబడుతుంది. ఈ రెండూ ఒకేసారి లీల చేశాడు గురుదేవుడు. ఇక శిష్యులు ఒక్కడుంటే ఒట్టు బోధ దగ్గరే, అందరూ పోయారు గుడిసెల మీద నీళ్లు చల్లి ఆపుకోవడానికి. జనక మహారాజు మాత్రం అలాగే కూర్చున్నాడు. వాళ్ళందరూ ఆపుకొని వచ్చిన తర్వాత జనక మహారాజు వైపు విచిత్రంగా చూస్తున్నారు. వెంటనే మహాత్ముడు మహానుభావుడు అష్టావక్ర మహాముని వారు అన్నారు, ఇప్పుడు తెలిసిందా నేను జనకుడు వచ్చేంత వరకు బోధ ఎందుకు మొదలు పెట్టడం లేదు? మీకు మహా ఉంటే ఎంత ఉంటాయి? 4 తాటాకులు, 4 గుంజలు, ఇంట్లో 2 కోచీలు, పెట్టుకోవడానికి కమండలం, పరుచుకోవడానికి జింక చర్మం, ఇంతే కదా మీ ఆస్తి.
జనకుడు ఆస్తి ఎంత ఉంటుంది, ఆయన ఐశ్వర్యం ఎంత, ఆయన దగ్గర ఉన్న బలం ఎంత, బలగం ఎంత, అన్ని తగలడిపోతుంటే ఇవన్నీ పోయేవే అనే సత్యం గుర్తెరిగాడు గనక ఇన్నింటికంటే నాకు బోధ ముఖ్యం అనుకున్నాడు గనక జనకుడు ఇక్కడ కూర్చున్నాడు. మీరు 4 తాటాకుల్ని, 4 బొంగుల్ని, 2 గోచిల్ని, ఒక జింక చర్మాన్ని, ఒక కమండలాన్ని కొట్టుకోవడానికి, నీళ్లు తొడుకోవడానికి పోయారు. ఇప్పుడు ఎవడు గొప్ప అని అడిగాడు. ఎవడు గొప్ప? రాజు అయితే తక్కువ, కాషాయ బట్టలు కట్టుకుని శిష్యుడైతే ఎక్కువ. ఆయన అన్నాడు, ఈయన కాషాయ బట్టలు కలిగిన అంతరంగికంగా సన్యాసం స్వీకరించిన మహానుభావుడైన అన్నాడు జనక చక్రవర్తిని. అందుకే భగవద్గీతలో జనక మహారాజు గారిని గీతా మహాత్మ్యంలో పెట్టాడు కృష్ణయ్య. ఆస్థితో జనకాదయ గీతా మహాత్మ్యంలో పెట్టాడండి. ఇంకెవరు పెట్టలా? అంతకుముందు మహాత్ములు లేరా? వాల్మీకి లేడా? వ్యాసుడు లేడా? మహాత్ములు లేరా? ఎందుకు పెట్టలేదు అంటే ఈయన సంసారంలో ఉండి సంసార భావన లేకుండా ఉన్నాడు కనుక, మురికి అంటేటువంటి స్థితిలో ఉండి మురికి అంటకుండా వచ్చాడు కనుక. మా రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, తెల్ల బట్టలు కట్టుకొని వంటగదిలో, పూర్వపు వంటగదులు ఎలా ఉంటాయి తెలుసుగా మీకు, కట్టెలు పెట్టి పొయ్యి చేసేవాడు కదా, గోడల్ని నల్లగా మసిబారుతుంటాయని. ఒక ఇరుకు గది లాంటి పొయ్యి గదిలోకి తెల్లటి బట్టలు కట్టుకున్నవాడు గదిలోకి వెళ్ళి బయటకు వస్తే ఏ మురికి అంటకుండా ఎలా ఉంటాడో సాధువైన వాడు అలా ఉండాలి అని చెప్పారండి రామకృష్ణానంద స్వామి వారు. సాధు అంటే వాడు వంటగదిలో ఉన్న మురికి బట్టల్లోకి తెల్ల బట్టలు వేసుకెళ్ళి మట్టి కాకుండా వచ్చేవాడు. ఆంజనేయుడి లాగా ఉండాలి. లంకలో వైభవం, లంకలో ఐశ్వర్యం, లంకలో అందం, లంకలో ఆనందం, లంకలో స్త్రీలు, లంకలో మద్యం, లంకలో మాంసం, ఇన్ని రకాలైనటువంటివి తనకి అన్ని కనబడుతున్నా దేనికి అంటుకోక సీతమ్మను చూసి మసి అంటని మహానుభావుడిలాగా బయటకు వచ్చాడండి ఆంజనేయుడు. అలా ఉండాలి సాధకుడు, ప్రపంచంలో ఉండాలి శిష్యుడు కూడా. ఎలా తిరగాలి? ఆంజనేయుడిలాగా తిరగాలి. ఇది సాధ్యమా? తిరిగిన వాడు మీరేమంటారంటే, ఏమంటే ఇది సాధ్యమా, ఎవడైనా ఉంటే చూపించండి అంటారు. మీకే చూపిస్తాను. 32 మీ పళ్ళ మధ్య 4 తిరుగుతుందా లేదా? మీ నోరే మీకు సాక్ష్యం. ఇదైతే లంకంటే నేను తేలేనులేండి. ఇప్పుడు లంకకి నేను పంపలేను మీ అందరిని. తోకలు ఇచ్చి నేను ఎక్కడ ఆంజనేయులు చేయను మిమ్మల్ని. కానీ 32 పళ్ళ మధ్య 4 ఉందా లేదా? 4 తిరుగుతుందా లేదా? ఎన్ని మాటలు లబలబ మాట్లాడుతున్నా ఒక్కసారి ఆ పళ్ళ మధ్యకి పోయి ఆ 4 కనుక పడితే మన చెంప మనమే కొట్టుకోవాలి. ఇంకెవడైనా కొడతాం కానీ మన 4 మన పళ్ళ మధ్య పడితే ఇంక కోపం కూడా వస్తున్నా రాదు అక్కడ. ఎందుకని? 4 మనవే, పళ్ళు మనవే. 32 పళ్ళ మధ్య 4 ఎలా తిరుగుతుందో ప్రపంచంలో నువ్వు అలా తిరగవయ్యా. ఉంది ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, అన్నీ కనబడతాయి. ఆకర్షించేవన్నీ ప్రపంచంలోనే ఉన్నాయి. ఆకర్షణలకు లోబడకుండా ఎవడు ఉంటాడో వాడండి ధీరుడంటే. భగవద్గీతలో కూడా అదే చెప్పాడు స్వామి. ధీరస్తత్ర నముష్యతి దుఃఖేష్వను ద్విగ్నమన సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థిత ధీర్మునిరుచ్యతే. ఎవడయ్యా ధీరుడు? ఇలా ఉంటే వాడు ధీరుడు అవుతాడు. వెంటనే అష్టావక్ర మహాముని ఆనందపడిపోయాడు. జనక మహారాజుని కౌగిలించుకున్నాడండి. ఎన్ని తపస్సులు చేస్తే ఈ స్థితి కలుగుతుంది జనక? వస్త్రాలు మారిస్తే వస్తుందా స్థితి? రాదు. ఏం మార్చుకుంటే వస్తుంది? తనను తానెవరో తెలుసుకుంటే, తనువుకు అధిష్టానమైన చైతన్యం తాను తప్ప ఇంద్రియాలతో కూడిన తాను కాదు. ఇంద్రియాలు ఉంటాయి అంతే, అవి గోళ కాదు. అవి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. మీరు ఏమైనా అనండి, 24 తత్వాలు అంటారు కదా. పంచభూతాలు 5, పంచ తన్మాత్రలు 5, పంచ జ్ఞానేంద్రియాలు 5, పంచ కర్మేంద్రియాలు 5, మనోబుద్ధి చిత్త అహంకారాలు 4, మొత్తం కలిస్తే 24. ఈ 24 తత్వాల్ని ప్రకాశింపచేసేది ఒకటి ఉంది సుమా. తాను ప్రకాశమై తన ప్రకాశానికి ఒకరు కారణం కానిదై ఇంత ప్రపంచాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నటువంటి శుద్ధ చైతన్యం ఏదైతే ఉన్నదో అదే నేను తప్ప ఈ నేను కాదు అనేటువంటి సత్యాన్ని జీవించి ఉండగానే మనకు అవగతం చేసేదే గురుపాదం. అదే గురుబోధ. గురుబోధ ఏం చెప్తుంది? మనకి ఎన్ని పాటలు పాడుకుంటే ఈ జ్ఞానం వస్తుంది చెప్పండి. ఇప్పుడు నేను పాటలు పాడినందుకు వాళ్ళందరికీ మైక్ ఇస్తాను. నాకు ఆ తత్వం గురించి నాకు ఎవరైనా చెప్తారా? మీరు పాడిన పాటే తత్వం చెప్పండి, నాకు చాలు. పాడండి, పాడి తత్వాన్ని గురువు దగ్గర అడగండి. ఏమిటి ఈ పాట? ఈ పాటలో ఉన్న అంతరార్థం ఏమిటి? 7 మేడలు ఏమిటి? 9 ద్వారాలు ఏమిటి? ఈ వాక్యం ముయ్యడం ఏమిటి?
పాము ఏదో తిరుగుతుందన్నారే, ఆ పాము ఏమిటి? ఆ పాము కూడా అజపజప గాయత్రి అట. అది ఎలా ఉంది? సోహంభావంతో ఎలా తిరుగుతోంది? కాయమన పుట్టలోన చందమామ పాము మాయగానే వెసలుచుండును చందమామ అన్నారే. ఇదే కాయమనే పుట్ట అయితే తిరిగే పాము ఎక్కడుంది? పామును పట్టి యోగి ఎవరే చందమామ, అతని పేరే సిద్ధగురుడు చందమామ. లేని పామును గురువు ఎలా పడుతున్నాడు? పాము ఉంటే నాకు కనపడాలిగా. మీ పుట్టలో పాము పోయిందంటారండి చేను పక్కన, ఎప్పుడో ఒకసారి అది నీకు కంటపడుతుంది. మరి మహాత్ములు చెప్పిన పాము నీ దేహంలో ఉందని చెప్తున్నారే, మరి ఆ పాము మనకు కనపడడం లేదే. మరి పట్టేవాడు ఒకడు ఉన్నాడు, అతడు గురుడు అంటున్నాడే. కనపడని పాముని గురువు ఎలా పడుతున్నాడు? ఆ పట్టుకునేటువంటి రహస్యం ఏది? దాని బుస శబ్దం ఎలా ఉంది? సోహం అనేటువంటి దానిలో ఎలా చేస్తుంది? అది అజప గాయత్రి ఎలా అయ్యింది? గురువిచ్చేది మంత్ర గాయత్రి, జప గాయత్రి. కానీ ఇది అజప గాయత్రి. ఇది ఎవరి రహస్యం? తల్లి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడు నిర్ణయం చేసి పంపించాడు. 21,600 హంసని పెట్టి, తల్లి గర్భం అనేటువంటి చిన్న గోళం పెట్టి, మూనుడి శరీరం పెట్టి, జానుడి పొట్టని పెట్టి, శుక్లశూనితాల మిళితం చేసి, తల్లిదండ్రులకు ఒక స్పృహ కలిగించి, వాళ్ళిద్దరి ఆనందం ప్రకారంగా తండ్రి శరీరంలో నుంచి చిన్న వీర్యకణమై బయలుదేరినటువంటి నీ దేహం తల్లి గర్భంలో వెతుకులాడుకుంటూ ఆ గర్భాశయాన్ని చేరుకొని, అక్కడున్నటువంటి శోణితము శుక్లవి రెండింటితో మిళితమై చిన్న కలిలమై, అక్కడి నుంచి బుద్భుతమై, అక్కడి నుంచి రేగిపొండాకారమై, అక్కడి నుంచి అవయవాల రూపం చెంది, ఇన్ని నెలల కాలంలో గుఖ్యాంగాలు 5వ నెల 6వ నెలలో గుఖ్యాంగాలు ఏర్పడి, 7వ నెలలో పూర్వజన్మ స్మృతి కలిగి, ఎన్ని జన్మలు ఎత్తావో ఎరుక కలిగి, ఎప్పటికి ఎన్ని సంసారాలు ఎత్తావో ఎరుక కలిగి, ఎంతమందికి భార్య అయ్యావో, ఎంతమందికి భర్త అయ్యావో, ఎంతమందికి కొడుకు అయ్యావో, ఎంతెంతమందికి ఎన్నెన్ని పాత్రలు పోషించి ఇప్పుడు జీవన నాటక రంగంలోకి ఈ ప్రపంచంలో ఈ భీము మీదకి వచ్చావో మొత్తం ఎరుక చేసేవాడు నారాయణుడే. లోపలుండి ఎరుక చేస్తున్నాడు. వేడుకున్నావు, దండం పెట్టావు, సాగిల పడ్డావు, లోపల కాళ్ళు చేతులు ఆడిస్తున్నావు. అందుకే 7వ నెలలో తల్లికి కదలికలు తెలుస్తాయి. మాకు తెలియవేయండి ఆ నొప్పులన్నీ, మీకే సొంతం. భగవంతుడు మీకు ఇచ్చాడు ఆ అదృష్టం. ఏడ్చాడండి ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. నిజంగా మాతృపంచకం అనే 5 శ్లోకాలు అమ్మగారు మీ అందరికీ చెప్తున్నా నమస్కారం చేసి, ఈ మాతృపంచకం మీ పిల్లల చేత చదివించండి. అసలు కన్న తల్లి ఎంత బాధపడితే దేహం ఈ లోకంలోకి వచ్చిందో తెలుస్తుంది వాడికి. వెళ్ళిపోయిన తర్వాత బియ్యపు గింజలు వేస్తారు నోట్లో, తెలుసా? కొన్ని సాంప్రదాయాల్లో ఉంది, కొన్ని సాంప్రదాయాల్లో లేదు. కానీ కొన్ని సాంప్రదాయాల్లో వెళ్ళిపోయిన తర్వాత ఆఖరి ప్రయాణం అప్పుడు అతన్ని శయ్య మీదకు చేర్చి అంతిమయాత్ర చేయడానికి ముందర ఎవరైతే దాయాదులు ఉంటారో, పుత్రులు ఉంటారో 4 గింజలు బియ్యం వేయిస్తారండి. ఆ బియ్యం వేసే సంఘటన అప్పుడు ఆదిశంకరాచార్య వారు ఏడ్చారు. నువ్వు నా ముత్యానివిరా, నువ్వు నా రత్నానివిరా, నువ్వు నా దీపానివిరా, నువ్వు నా ప్రాణానివిరా అని నన్ను ఏ తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దు మాటలు నా చేత చెప్పించుకొని ఆనందపడిందో అటువంటి తల్లి నోట్లో ఈ రోజున ఈ బియ్యం వేయాల్సిన దుస్థితి కల్పించాడే దేవుడు. నేను ఎంత పాపం చేశానమ్మా అని ఏడ్చాడండి ఆదిశంకరాచార్య వారు. ఇంకో మాట అన్నాడు, ప్రసవ వేదన సమయంలో చేతులు 2 బాగా బిగపట్టి మంచాన్ని గట్టిగా పట్టుకొని వెన్నుపూస విరిగేట్టుగా మీకు బాధ కలిగినప్పుడు పరమశివ, పరమేశ్వర, అనాథనాథ, విష్ణుమూర్తి, నారాయణ, కృష్ణ అంటూ ఎన్ని నామాలు తలుచుకుంటూ వేదాన్ని పంటి కింద బిగుపట్టి అనుభవించావు ఓ అమ్మ. ఆ బిగబట్టిన పుణ్యమే కదా నా దేహం అన్నాడండి ఆదిశంకరాచార్య వారు. తల్లి నామంతో వచ్చింది నీకు దేహం, తల్లి శ్రమ పడితే వచ్చింది దేహం. ఓ రోజున ఆయన ఎక్కడో విద్యాభ్యాసం చేస్తుంటే వాళ్ళ అమ్మగారు నిద్రపోతుంటే కలలో సన్యాసి వేషంలో కనిపించాడు ఆదిశంకరాచార్యుల వారు. కాషాయం బట్ట నెత్తిని కట్టుకొని చేతిలో త్రిదండం పట్టుకొని ఇలా ఉండ్రములు ఇలా పెట్టేసేసుకొని ఓ సన్యాసి ఏకవస్త్రయ్యి జటాధారి అయి స్వామివారు ముండనం అంటే ఇప్పటికి జట తొలగించారు. ఆయన ఇది ముండనం చేయించుకున్నాడు, అంటే గుండు చేయించుకున్నాడు, సిక్క పెట్టుకున్నాడు. ఆయన చేతిలో దండం పట్టుకున్నాడు, కిందికి పైకి ఏకవస్త్రం కట్టాడు. ఆయన ఒకే వస్త్రం ఉంటుందండి సన్యాసికి, రెండవ సన్యాసికి ఎప్పుడు ఏకవస్త్రం ఉంటుంది. ఆ వస్త్రాన్ని కింద కట్టుకుంటారు, దాన్నే పైకి వేసుకుంటారు. వ్యాసాశ్రమ సాంప్రదాయంలో చూడండి మీరు, వస్త్రం ఎలా కట్టుకోవాలో తెలుస్తుంది. కాషాయం ధరించినటువంటి వ్యక్తి వస్త్రం ఎలా కట్టాలో చెప్పారు మహాత్ములు. భిక్షపాత్ర చేతిలో ఉండాలి, 5 ఏళ్లకు భిక్షం పోవాలి, పెట్టకపోతే పస్తుండాలి. పెట్టినటువంటి దాన్ని అతిథి అభ్యాగతులకి వాళ్ళకు పెట్టిన తర్వాతే సన్యాసం స్వీకరించాలి. ఎక్కడైనా సన్యాసాశ్రమ స్వీకరణ చూశారా? చూస్తే మీ జన్మలో ధన్యం.
నేను మనం చూశాను వ్యాసాశ్రమ సాంప్రదాయంలో ఒక అమ్మగారిని చేస్తుంటే 2 మార్లు నాకు సన్యాసాన్ని చూసేటువంటి అవకాశం కలిగింది. ఒకసారి శుకబ్రహ్మాశ్రమం కాళహస్తిలో, రెండవది మొన్న తెలంగాణ జిల్లాలో ఒక అమ్మగారిని సన్యాసం చేశారు, అక్కడ చూశాను. అక్కడ 2 చేతులెత్తి ప్రతిజ్ఞ చేయిస్తారండి, నా పిండం నేనే పెట్టుకుంటున్నాను, ఇక మీదటి ఈ దేహానికి మీరు ఎవరు పిండం పెట్టక్కర్లేదు, రేపు ఈ దేహం పడిపోతే మీరు ఎవరు ఏడవక్కర్లేదు, నేను నా దారిని పెడుతున్నాను, మీరెవరు నా మార్గానికి అడ్డు తగలకండి, ఇక మీదట మీ బంధాలకన్నిటికీ స్వస్తి, నేను కాషాయం కట్టబోతున్నాను, ఇదిగో నా గురువే పరమదైవం, ఈ గురుదేవుల పాదాలను ఆశ్రయించి వీరికి దండ నమస్కారాలు చేసి నేను యాత్రకు బయలుదేరుతున్నాను అని కాషాయం స్వీకరించేటప్పుడు ఆ వ్యక్తి చేత చెప్పిస్తారండి. నిజంగా మనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా కళ్ళంట నీళ్ళు వస్తాయండి ఆ దృశ్యం చూస్తే. ఎందుకంటే ఈ రోజుల్లో మనది 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 అని ప్రాణం పోయేంత వరకు, ప్రాణములుందాక ఎంతో అల్లాడిన ఈ జీవుడు ఈ రోజునన్ ఈ సమయమునన్ కట్టెలందుంబడి కాలుచో ఆ ఇల్లాలను రాదు, ఆ సుతుండును రాడు. హరిచంద్ర పద్యమేనా? నాకు రాదులేండి, పాడమని అడగండి, నేనేదో ముక్క పట్టుకుని ఎలాడేవాడిని తప్ప పద్యాలు చెప్పే నాకంత నాటక పక్కి లేదు నా దగ్గరే. కాబట్టి అక్కడ ఎంతో అల్లాడిన ఈ శరీరము ఈ రోజును కట్టెలను బడి కాలుచో ఆ ఇల్లాలను రాదు, సుతులను రాదు. ఏదొస్తుంది? కర్మఫలం ఒక్కటే వస్తుంది. దేహాభిమానంతో కూడిన వాడు దేహాభిమానంతో ఉంటున్నాడు, దేహాన్ని మోస్తున్నాడు, దీనిలోనే తిరుగుతున్నాడు, ఆఖరికి పడిపోతున్నాడు, కర్మలన్నీ చేసి ఒంటరిగా తాను వెళుతున్నాడు. కర్మానుభవ గచ్చతి జీవయ్యక అని వేదాంతం చెప్పింది. కాబట్టి అక్కడ మహానుభావుడు ఎవరు అష్టావక్ర మహాముని అప్పుడు చెప్పాడు, జనక మహారాజు గారి స్థితి చూశారా, మీరేమో మీ గోచిగుడ్డలు రక్షించుకోవడానికి వెళ్ళారు, ఈయన రాజ్యం అంతా తగలబడుతున్న కించిత్ కూడా కదలలేదే, ఇప్పుడు ఏం తెలుసుకున్నాడు ఆయన అంటే యదృశ్యం తన్నశ్యతి. తగలబడక ముందు తాను ఎలా కూర్చున్నాడో తగలబడుతున్నప్పుడు తాను అలాగే కూర్చొని ఇది తగలబడడం అయినది మిథ్య అని తెలుసుకున్నప్పుడు కూడా అదే స్థితిలో త్రికాలాల యందు నిశ్చలతతో ఎవరు కూర్చుంటారో అతడండి సమాధి స్థితి పొందినవాడు. సమాధి స్థితి అంటే చచ్చిపోయిన తర్వాత కింద పెట్టేసి పైన మట్టి కప్పేయడం కాదు సమాధి అంటే. 3 కాలముల యందు సమస్థితి కలిగి ఉండడం. ఉన్నది ఉన్నదనుకున్నప్పుడు, ఉన్నది పోతుందనుకున్నప్పుడు, పోయింది సత్యం కాదు అది నిలబడిందే సత్యం అని అనుకున్నప్పుడు 3 కాలముల యందు ఏకస్థితిలో ఉండడమే సమాధి. సమాహ అంటే మీ అందరికీ తెలుసు, సమా అంటే అర్థం ఏమిటి? ధి అంటే బుద్ధి, సమస్థితి, బుద్ధి సమస్థితిని పొందడమే సమాధి. వాస్తవానికి తానేం తెచ్చాడని తగలబడుతుంటే తాను బాధపడాలి లేదు కదా, నేనేమీ తెలియదు కాబట్టి పోయేదేదో పోని ఉంటుంది, అది కూడా ఈశ్వర ప్రసాదమే. పోయిందంతా ఈశ్వరార్పితం అనుకోండి, ఉన్నది ఈశ్వర ప్రసాదం అనుకోండి. పోయిందంతా ఈశ్వరుడు తీసుకున్నాడు అనుకోండి, ఉన్నదేదో నారాయణుడు పరమేశ్వరుడు ఇచ్చాడు అనుకోండి, ఈ 2 మీరు పట్టుకుంటే ఎక్కడున్న ఆనందమే. పోయిందంతా ఈశ్వరార్పితం, ఉన్నదంతా ఈశ్వర ప్రసాదం. మనకి బుద్ధి లేదు కనుకనే దుఃఖాలు వస్తున్నాయి. సమత్వమైనటువంటి బుద్ధి లేకపోవడం వల్లే ఈ కష్టాలు వస్తున్నాయి. వెంటనే ఆదిశంకరాచార్యులు వారు అంతటి తల్లి ఆ వేదన ఇప్పుడు చెప్పాడు, అమ్మా నేను అలా సన్యాసి వేషంతో కనబడితే ఆవిడ ఎక్కడికి వచ్చింది? వాళ్ళ ఆశ్రమం దగ్గరికి వచ్చింది. గురువు గారు గోవింద పాదాచార్యులు వారు, ఆదిశంకరాచార్యులు వారి గురువు గారు ఎవరండి? గోవింద పాదాచార్యులు వారు. ఆయన ఆశ్రమం ముందుకు వచ్చి ఏడుస్తుందటండి, ఒక్కసారి నా కుమారుని చూపించండి, ఒక్కసారి నా పిల్లాడిని చూపించండి అని ఏడుస్తుంది ఆవిడ. ఆర్యాంబ వాళ్ళ నాన్నగారి శివగురు. ఏడుస్తుంటే ఆశ్రమం అంతా కన్నీళ్లు పెట్టిందటండి. ఓ తల్లి ఓ పిల్లాడి కోసం ఇంత వేదన పొందుతుందా అని లేక లేక ఒక్కగానొక్క పిల్లాడు, భర్త వెళ్ళిపోయాడు. బ్రహ్మం గారికి ఎలాగైతే పుట్టగానే తల్లిదండ్రులు వెళ్ళిపోయారో, తర్వాత కొంతకాలానికి పెంచిన తండ్రి కూడా వెళ్ళిపోయాడో, అలాగే ఈమె కూడా ఈ ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారి మహాత్ముల జీవితాలన్నీ అంతేనండి. ఏవైతే పట్టుకోవాలో అవన్నీ విడిచేస్తూ ఉన్నా కానీ నిశ్చల స్థితిలో ఉంటారు మహాత్ములు. మలయాళ స్వాముల వారి పుట్టగానే మెత్తటి పరుపుల మీద వాళ్ళ అమ్మగారు నొట్టి అమ్మగారు పడుకోబెడితే దొర్లుకుంటూ వచ్చి నేల మీద పడుకున్నాడు మలయాళ స్వాములు. మళ్ళీ తెచ్చి వాళ్ళమ్మ మెత్తడి పరుపు మీద పడుకోబెడితే మళ్ళీ తిరుక్కుంటూ వచ్చి ఆయన నేల మీద పడుకున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? ఈ జీవితం సుఖాలు అనుభవించడానికి రాలేదమ్మా, కష్టాల్లో నేను నిలబడి నిజమైన సుఖం ఏమిటో లోకానికి చెప్పడానికి వచ్చాను, ఆత్మ సుఖమే సుఖమని చెప్పడానికి వచ్చాడు స్వామివారు, మలయాళ స్వామి గారు. శరీరం ప్రధానం కాదు ఆయనకి, నేల మీద పడుకున్నాడు ఆయన. అంటే మహాత్ముల స్థితి చూడండి, మహాత్ముల యొక్క ఉన్నతి చూడండి.
వెంటనే అక్కడ ఆదిశంకరాచార్య వారు అన్నారు, ఆ రోజు ఎంత వేదన పడ్డావమ్మా, కలలో కనిపించగానే అలా వేదన పడ్డావే. ఓ రోజు నేను నీళ్ళలో దిగాను, నువ్వేమో సన్యాసానికి ఒప్పుకోవడం లేదు. ఎలాగైనా సన్యాసం తీసుకోవాలని నేను, ఎలాగైనా దీన్ని తప్పించి మా వాడికి పెళ్లి చేయాలని నీవు ఇలా తపన పడ్డారమ్మా. అయితే నేనే ఒక లీల కల్పించుకున్నాను. ఆ మడుగులో ఒక మొసలి నా పాదం పట్టినట్టుగా ఒక లీల జరిగితే ఒడ్డు నుండి గుండెలు బాదుకుంటూ ఎంత ఏడ్చావో ఇప్పటికి కూడా నీ కన్నీళ్లు నాకు కనబడుతున్నాయన్నాడు ఆదిశంకరాచార్య వారు. ఏమని ఏడ్చావు? అయ్యయ్యో నా పిల్లాడు మొసలికి ఆహారం అవుతున్నాడే, రండి ఎవరైనా రక్షించండి అంటే అప్పుడు నేను ఒక మాట చెప్పాను, అమ్మా సన్యాస దీక్ష కనుక నువ్వు అనుమతిస్తే ఈ ముసలి నన్ను వదిలేస్తుందమ్మా అనగానే, ఎంత గుండె చిక్కబట్టుకొని నా సన్యాసానికి అనుమతిచ్చావు తల్లి, అలాంటి నీ పాదాలకు నేను కడసారి నమస్కారం చేస్తున్నానని తల్లి వెళ్ళిపోయినప్పుడు మాతృపంచకం చెప్పాడు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు 5 శ్లోకాలు. కనీసం అవన్నా తెలిస్తే కొన్ని చదువుకుంటే తల్లి పడిన వేదన ఈ దేహం భూమి మీదకి రావడానికి ఆవిడ ఎంత కష్టపడిందో నీకు తెలుస్తుంది. ఈ రోజులో కొడుకులు ఏం మాట్లాడుతున్నారు, మమ్మల్ని అడిక్కన్నావా, మీకేదో కోరిక కలిగింది, పుట్టాం మేము, మా బాధ్యత మీదే, మేము అడిగితే కన్నారా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కొడుకులు. అంతకంటే సిగ్గు లేకుండా తల్లిదండ్రులు వింటున్నారు. వచ్చిందా లేదా పరిస్థితి? అంటున్నారా లేదా లోకంలో? ఎందుకు అంటున్నారు? నువ్వు మాతృపంచకం నీ బిడ్డకు చెప్పలేదు. ఎంత వేదన పడితే నువ్వు లోకంలోకి వచ్చావో తెలియడం లేదు. మలమూత్రాల కంపులో పడి 9 నెలల లోనుండి అద్దె గర్భం తల్లిస్తే, తండ్రి తన యొక్క చిన్న కణం నీ ప్రాణాన్ని తండ్రిస్తే తల్లి ఆ దేహం దాచడానికి గదిచ్చింది. తండ్రి ప్రాణం ఇచ్చాడు, తల్లి గదిచ్చింది. రక్త మాంసాలని ఆ పిల్లకు ధార పోసింది ఆవిడ. లోపల ఎన్ని కష్టాలు పడుతున్నా నేను పోయినా పర్వాలేదు. ఆఖరికి డాక్టర్లు అడుగుతారండి, ఏమండి లోపల పిండం అడ్డం తిరిగింది, బతుకుతాడో లేదో తెలియదు, మాకు మీరు సంతకం పెట్టండి అంటే ఆ తల్లి అంటుందండి, డాక్టర్ గారు నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా పిల్లాడు బ్రతకాలి. ఎవడంటాడండి ఈ రోజులు ఈ మాట?